లాస్ట్ టైం మాట్లాడారు మాకు భావించారు ఎవరు మాట్లాడినది అంతా మాకు చాలా సంతోషం వచ్చింది. లాక్డౌన్ అయిపోతున్న జీవితాన్ని తిరిగి చేశారు. జనవరి తీసుకుని మాట్లాడతాను మాకు వైద్య ప్రభుత్వం అయ్యా 150 అప్పుడు ఉన్నామయ్యా. ఆర్టీసీ మెడికల్ ఇస్తే జరిగిన వాస్తవం చెప్తాను. ఎందుకో అన్ని సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం ఎదురు చూస్తాను. 150 ఉంటున్నాయా సచివాలయం వెళ్ళాము, క్యాంప్ ఆఫీస్ వెళ్ళాము. మమ్మల్ని పోలీసు వ్యాన్ ఎక్కించేసేసి ఎక్కడెక్కడ వదిలేసి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్ ఎవరు వస్తారు వెళ్ళిపోయినా ఎందుకంటే చెప్పారు. ఒకటి 2020 ఆఫీసులో బయట వైసీపీ ప్రభుత్వం ఉన్న కార్పొరేషన్ విలీనం చేశారే. అనేక జిల్లాల్లో జరిగే అప్పుడు 13 జిల్లాల నుంచి కలిసామయ్యా. ఇది వైసీపీ తెలుగుదేశం గవర్నమెంట్ మేము తీసుకొని పక్కన పడేసాయా. 1/1/2020 నుంచి మేము ఇస్తాం పిల్లలకి. అది ఎప్పుడైతే మాకు సంబంధం లేదని పక్కన పడేసేసారే. అప్పట్లో ఉన్న రవాణా శాఖ మినిస్టర్లు కలిసాం, ఇంకా ఉప ముఖ్యమంత్రులు కలిసాం. దండాలు దశకారులు పెట్టి మాకు విశాఖపట్నం పోయి శ్రీకాకుళం నేను అన్ని చోట్ల పెట్టుకొచ్చామే. కట్టుకున్న నాదుడు లేదే. ఇప్పుడు అంతమంది కూడా లేదే. కొంతమంది ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి కొంతమంది డబ్బులు కూడా తీసుకున్నారా ఈ 150 మంది లిస్టులలో. ఈ విషయమైనా తెలంగాణలో 2020 సర్క్యులర్ ప్రకారం మా సర్క్యులర్ నెంబర్ 3D19/2015 ఇచ్చింది. 3/6/2015. అప్పట్లో 2015 సాంసోర్ గారు ఎంపీ ఉన్నప్పుడు సార్ ఇచ్చారు ఈ సర్క్యులర్. అప్పుడు ఇంటి ఏమైనా పక్కన పడేశారు. తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మాకు సంబంధం లేదు. తర్వాత మేము ఈ విషయమై లొకేషన్ నేను కలిసామేమన్నా రేపు ఈ నెల బోర్డు మీటింగ్ జరుగుతుంది, మీకు న్యాయం చేస్తాను, ఈ గవర్నమెంట్ చేస్తామని చెప్పారమ్మా. మళ్ళా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాము. జనసేన పార్టీ ఆఫీసులో మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పారమ్మా. కొంతమంది చనిపోయారు సార్. కొంతమంది 40 మంది చనిపోయారు సార్. 170 మంది సార్. వీళ్ళంతా పిల్లలు తండ్రులు కోల్పోయింది పిల్లలు సార్. కనీసం మానవత్వం కూడా చూపించలేదు సార్. ఒకప్పుడైతే అధికారి సార్ సార్ మెడికల్ పిల్లలు చనిపోయే పిల్లలు చూస్తున్నాం. మాకే మీరు ఇంకా చనిపోలేదు కదా అన్నారు సార్. అప్పుడు అంత దౌర్భాగ్యం అనిపించాం. మన ప్రభుత్వం రావాలి, తప్పనిసరి ఉద్యోగాలు వస్తాయని మేము 170 కుటుంబాలు మిస్టేక్ గురించి 170 కుటుంబాలు ఒక మెడికల్ ఎంప్లాయీస్ ఏర్పడి తెలుగుదేశం గవర్నమెంట్కి మనం భార్య పిల్లలు మన కొడుకులు కోడలు అందరూ అదే దాన్ని ధైర్యం చూడు. 170 మంది ఒక మెడికల్ అనిపించే గ్రూప్ ఒక గ్రూప్లో ఏర్పడే భార్య పిల్లలకి కొడుకులు కోడలు అందరికీ మేము దీంట్లో ఫోన్ లిస్టు తీయాలి. దీంట్లో నేను చెప్తాను. ఇది 150 మంది లిస్ట్ అయ్యా. ఇది ఇప్పటి కాదు 52 అప్పటికి. ఇప్పుడు ఫ్రెష్ లిస్టు 135 మంది ఎంతమంది ఉంటుంటారయ్యా. PO3 దగ్గర ఉంటుందయ్యా. అంతమంది లేరా ఇప్పుడు మాత్రం వాస్తవం చెప్తున్నారు. కొంతమంది డబ్బులు తీసేస్తున్నారయ్యా. పిల్లలకు పెళ్లిళ్ళు చేయగాక మొత్తం చనిపోయి కుటుంబ పోషణ జరగక తీసేస్తున్నారు డబ్బులు. ఇది వాస్తవం అయ్యా. మీరు మాకు మాట ఇచ్చారయ్యా. తప్పటికయ్యా ఈ 170 కుటుంబాలయ్యా. 170 కుటుంబాలు అందరూ మన కూటమి ప్రభుత్వానికి ఓటు చేసుకున్నాం. అమ్మా 135 ఉంటుందమ్మా. ఇది మాకు రాసుకున్నారు సార్. జరాక్స్ తీసుకోండి సార్. అవును దాంట్లో చూడు ఆ లిస్ట్ పేపర్ బ్యాగ్లో ఉంది. చనిపోయిన వాళ్ళు ఇస్తాను సహాయం చేయండమ్మా. ఈ కుటుంబ ప్రభుత్వం 20 జిల్లాల కుటుంబాలు రుణపడుతామయ్యా. ఆనాడు జగన్ చేస్తామయ్యా. రేపు బోర్డు డెబిట్ మీరు మాట ఇచ్చారయ్యా. ఫస్ట్ బోర్డు మీటింగ్ నది పోయి తీర్మానిస్తారని చెప్పారయ్యా మాకు. చనిపోయిన వాళ్ళమ్మా. ఇప్పుడు కాలు చేతులు ఎవరైనా